హాయిగా ప్రశాంతంగా ధ్యానం చేద్దామండి. ఒక 15 నిమిషాలు మనం అందరము సహజంగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. లైట్ రెండు ఉంటాయి, ఒకటి ఫ్యాన్ అది. హాయిగా ప్రశాంతంగా మన లోపల సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం.
సార్ మీరు మ్యూట్‌లో ఉన్నారు. ఓకే. మన జీవితాన్ని మనము ఒక బ్రహ్మ ద్వారా యజ్ఞము ఒక పూర్ణాత్మ ద్వారా ఒక అంశాత్మగా యజ్ఞము ద్వారానే మనము యజ్ఞం చేయడం కోసమే ఈ భూమి మీదకొచ్చాం. కానీ అది మర్చిపోయి అంటే యజ్ఞాలు చేయడం కోసమే మనల్ని ఈ భూమి మీద చేయబడ్డాం. కానీ మనం గుణాల వల్ల అంటే ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరంలో గుణాలున్నాయి. ఆ గుణాలు తమోగుణం, రజోగుణం, సత్వగుణం 3 గుణాలున్నాయి. ఆ గుణాల ద్వారా మనం కర్మలు చేస్తున్నాం. ఆ కర్మ వాసనల వల్ల మళ్ళీ ఆ కర్మలు వాటి ఫలితాలు ఆ ఫలితాలకు అంటే యాక్షన్, రియాక్షన్ ఆ ఫలితాలకు మళ్ళీ మనం కర్మలు చేస్తూ మన జీవితాలను కర్మమయం చేసుకున్నాం. ఎప్పుడైతే మనం మన జీవితాన్ని యజ్ఞంగా మార్చుకుంటామో మన కోసం కాకుండా స్వార్థపూరితమైనటువంటి జీవితాల కోసం కాకుండా ఎప్పుడైతే మనము విశ్వ కళ్యాణం కోసం ధర్మ పరిరక్షణ కోసం సత్యాన్ని తెలుసుకొని ధర్మయుతంగా మనం జీవిస్తామో మన కర్తవ్య నిర్వహణను ధర్మ పరిరక్షణ కోసం మనం వినియోగిస్తాము అప్పుడు అది యజ్ఞంగా మారుతుంది. మనం జీవించాల్సింది ఆ యజ్ఞం కోసమే. యజ్ఞాలు చేయడం కోసమే మనకు నియమించిన కర్మలు అంటే యజ్ఞాలే. సో, ఎప్పుడైతే యజ్ఞాలు చేస్తామో అప్పుడు దేవతలు సంతోషపడి మనకు భోగభాగ్యాలు ఇస్తారు. ఆ భోగభాగ్యాలను మన కోసం కాకుండా అది విశ్వ కళ్యాణం కోసం మనం అంటే అందరి కోసం మనం ఖర్చు పెట్టుకున్నప్పుడు మనం మన కోసం మనం కాకుండా కలివిడిగా అందరి కోసం మనం జీవించినప్పుడు మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మళ్ళీ మనం ఈ భూమి మీద ఈ పాపపు జీవితాన్ని అంటే ఈ కర్మ చక్రంలో కాకుండా మనం విడివడి ఒక పూర్ణాత్మగా మనం ఎదుగుతాము. అది మనం ఇప్పటివరకు తెలుసుకున్నది. అంటే అర్జునుడు నేను నాది అనే ఒక స్థితిలో నేను యుద్ధం చేయలేకపోతున్నాను. నాకు భయమేస్తుంది. భయకంపితుడవుతున్నా. నా చేతులు వణుకుతున్నాయి. నేను నిలబడలేకపోతున్నాను. అంటే ఆయన యుద్ధం చేయగలడు. యుద్ధం చేయగలిగే కెపాసిటీ ఆయనకుంది. అయినప్పటికీ నేను చేయలేకపోతున్నా. అంటే నేను నాది అనే స్థితిలో ఒక మధ్య స్థాయిలో ఉండేవాడు. అంటే ఒక మానవ స్థాయిలో ఉండేవాడు మాత్రమే ఆలోచించగలడు. ఒక పశు స్థాయిలో ఉన్నవాడికి నేను నాది అనేది కూడా లేదు. అంటే ఒక దుర్యోధనుడికి హింసే కావాలి. వాడి సహజమైన ప్రవృత్తి, సహజమైన జీవన విధానమే ఒక హింసతో కూడుకొనుంది. కాబట్టి అతనికి యుద్ధం అనేది చాలా సహజం. కానీ అర్జునుడికి చాలా కష్టం. మరి యుద్ధం చేయాలి. ఎందుకోసం చేయాలి? నీ కోసం, నా కోసం కాదు. దాన్ని దాటి ఒక విశ్వ కళ్యాణం కోసం. అంటే ధర్మ పరిరక్షణ కోసం. ధర్మం కోసం జీవించడం కోసం మనం యుద్ధం చేయాలి. అంటే ఒక దైవత్వంలో ఉన్నవాడు యుద్ధం చేయగలడు. కాబట్టి మనం నిరంతరం చేసే పనులన్నీ కూడా మనం చేయలేకపోవడానికి మన మనోస్థితి ఒక మానవ స్థితిలో ఉంది. ఆ మానవ స్థితిలో ఉన్నటువంటి ఆ కన్‌ఫ్యూజన్ స్టేట్‌లోంచి మనం దైవ స్థితికి రావాలంటే ఆలోచన రహిత స్థితిలోనే మనం కర్మలు చేయగలం. ఆలోచన రహిత స్థితిలోనే మనం కర్మలు అద్భుతంగా చేయగలం.
కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ మనం ధ్యానం చేద్దాం. ఇంకా కొందరు జాయిన్ అవుతున్నారు కాబట్టి నిన్నటి వరకు మనం చెప్పుకున్న విషయాలనే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నాం మనం. నేను యుద్ధం చేయలేను అని అని భయకంపితుడైనటువంటి అర్జునుడికి పదే పదే అనుమానం రావడం అనేది సహజం, రావాల్సిందే. నమ్మకానికి విశ్వాసానికి ఒక డిఫరెన్స్ ఉంది. మనం ఊరికే నమ్మేస్తే ఏదైనా అది ఎక్కువ కాలం నిలబడదు. కేవలం విశ్వాసం అనేది సరిపోదు. ఒక దృఢమైనటువంటి నిశ్చయాభిప్రాయానికి రావాలి అంటే మనకు ప్రాక్టికల్‌గా కొంత ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం, అనుభవం. ఆ అనుభవం ఉన్నప్పుడు మాత్రమే మనం స్టాండర్డ్ అవుతాం. టూ మినిట్స్, చివరి 2 నిమిషాలు శ్వాసను గమనిస్తూ ఉన్నాం. కేవలం శ్వాస మీద ధ్యాస. హాయిగా, ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉందాం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా, ప్రశాంతంగా చివరి 1 నిమిషం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. 30 సెకండ్స్. ట్వంటీ సెకండ్స్. టెన్ సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ. ఓకే. ఈరోజు మనం నిన్నటి వరకు మనం చెప్
హిష్టాన్ భోగాన్ హివో దేవ దాస్యంతే యజ్ఞభావిత తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. యజ్ఞం ద్వారా ఉన్నతులైనటువంటి దేవతలు మన అభిష్టాల మేరకు భోగాలను నిశ్చయంగా ఇస్తారని, అవి వాళ్ళు అడగకుండానే ఇస్తారని, ఆ విధంగా దేవతల ద్వారా పొందిన భోగభాగ్యాలను ఎవరైతే తన కోసం కాకుండా అందరి కోసం ఖర్చు పెడతారో, తన కోసం తాను ఖర్చు పెట్టుకుంటే వాడిని దొంగ అని చెప్పడం జరిగింది. యజ్ఞశిష్టాస్య నస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే త్వహం పాపాయే పచంత్యాత్మ కారణాత్. యజ్ఞంలో మిగిలిన దాన్ని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి ముక్తులవుతారు. అయితే ఏ పాపులు తమ స్వంత శరీర పోషణ నిమిత్తమే అన్నం వండుతున్నారో వారు పాపాన్నే తింటున్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయని, అన్నోత్పత్తి వర్షం వల్లే వస్తుందని, వర్షం యజ్ఞం వల్ల కురుస్తుందని, యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నం అవుతుందని మనం తెలుసుకున్నాం. అంటే ఇక్కడ వర్షము అంటే మనం తెలుసుకున్నాం అది ఒక కాస్మిక్ ఎనర్జీ అని. మరి ఆ కాస్మిక్ ఎనర్జీ వల్ల అన్నము అంటే మనం తెలుసుకున్న విషయము, అన్నం అంటే తినే ఆహారం కాదు, అది అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశం అనేది అంటే ఒక పూర్ణాత్మ నుండి ఎన్నో అంశాత్మలు ఈ యజ్ఞం ద్వారానే పుడుతున్నాయని, ఆ యజ్ఞం ద్వారా పుట్టినటువంటి ఆ యొక్క అంశాత్మలు మరి యజ్ఞాల కోసమే పుట్టాయని, అది యజ్ఞం చేయడం కోసమే కాబట్టి స్వార్థపూరితమైనటువంటి కర్మలను ఆచరించేవారు పాపాల్లోనే పడుతున్నారని, ఈ కర్మచక్రంలోనే ఇరుక్కొని రోగగ్రస్తులవుతున్నారని మనం తెలుసుకున్నాం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్ తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆ సత్కర్మ సముదాయం వేదం వల్ల పుడుతుంది. వేదం అక్షర పరబ్రహ్మం నుంచి పుడుతుంది. దీన్ని బట్టి సర్వవ్యాప్తకమైనటువంటి అక్షర పరబ్రహ్మం ఎల్లప్పుడూ యజ్ఞం ద్వారానే ప్రతిష్టమవుతుందని తెలుసుకున్నాం. అంటే యజ్ఞం ద్వారా అక్షర పరబ్రహ్మం అంటే అక్షర పరబ్రహ్మం అంటే వేదం. వేదం అంటే జ్ఞానం. అంటే యజ్ఞము ద్వారా మనకు జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఆ జ్ఞానం వల్లనే మనము అవి సత్కర్మల వల్లనే మరి యజ్ఞం చేయగలుగుతున్నాము అని. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ తీహయ అఘయాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. అర్జున, ఈ లోకంలో ఏ విధమైన సృష్టి చక్రానికి అనుగుణంగా ఎవడు నడవడో, అంటే ఈ విధంగా కాకుండా భిన్నంగా ఎవరైతే నడుస్తుంటారో వాళ్ళు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతున్నారు అని కూడా మనం తెలుసుకున్నాం. సో రతిరేవ స్యాదాత్మ తృప్తచ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఏ మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ, ఆత్మలోనే తృప్తి పొందుతూ, ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం అంటూ ఏది లేదు. అంటే ధ్యాన స్థితిలో ఉంటూ, యోగ స్థితిలో ఉంటూ, ఆ విధంగా ఎవరైతే కర్మలు చేస్తుంటారో వారికి ఈ భూమి మీద అంతకు మించి చేయవలసినటువంటి కర్మలు ఏమీ లేవు. తస్మాదాసక్త సతతం కార్యం కర్మ సమాచార అసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పురుష. అందువలన అర్జున, నువ్వు కూడా నిష్కాముడవై నిత్యం నీ కర్మలను ఆచరించు. ఆపేక్షారహితమైన కర్మాచరణ ద్వారానే మోక్షం కలుగుతుంది. అంటే ఎటువంటి ఆపేక్ష, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్ళకి మాత్రమే మోక్షం లభిస్తుంది. మోక్షము అంటే విముక్తి. యద్యదాచరది శ్రేష్ట స్తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. నిన్న ఇంతవరకు చెప్పుకున్నాం మనం. ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దాన్నే ఆచరిస్తారని. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో అన్యులు కూడా దాన్నే అంటే ఉత్తములు అంటే ఎవరు మనం చెప్పుకున్నాం. ఒక రాజకీయ నాయకుల్లో ఎవరైతే లీడర్లుగా ఉన్నారో వాళ్ళు దేన్నైతే ఆచరిస్తుంటారో వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా అందు వాళ్ళనే ఫాలో అవుతుంటారు. అంటే వాళ్ళు ఉత్తములని కాదు ఇక్కడ నా ఉద్దేశం. ఉత్తములు అంటే దాంట్లో హైయెస్ట్ స్టేట్‌లో ఉన్నవాళ్ళు. సో, ఈరోజు ప్రెజెంటు
అంటే వాళ్ళు ఉత్తములను మనం ఎన్నుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఉన్నతులుగా, ఉత్తములుగా లేరు గాబట్టి రాజకీయ నాయకులు ఈరోజు ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో నాయకులు గూడా అదే స్థితిలో ఉంటారు. కాబట్టి ప్రజలందరూ ఉన్నతులైనప్పుడు మాత్రమే, ఉత్తములైనప్పుడు మాత్రమే ఇక్కడ పాలకుల్ని సరైన వాళ్ళని ఎన్నుకోవడం అనేది సాధ్యమవుతుంది. లేని పక్షంలో అది సాధ్యం కాదు. కాబట్టి ఇంకా ఒక సినిమా హీరోస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళని మిగతా వాళ్ళ ఫ్యాన్స్ అంతా ఫాలో అవుతా ఉంటారు. అంటే ఏ మార్గంలో వాళ్ళు హైయెస్ట్ స్టేట్‌లో ఉంటారో, వాళ్ళని మిగతా వాళ్ళందరూ ఫాలో అవ్వడం అనేది సహజంగా ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఒక గురువులున్నారనుకోండి, వాళ్ళ శిష్యులంతా ఆ గురువుల్ని ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఉత్తములు దేన్ని ఆచరిస్తూ ఉంటారో, మిగతా వాళ్ళందరూ దాన్నే ఆచరిస్తూ ఉంటారు కాబట్టి, నీవు ఒక ఉత్తముడుగా ఉన్నావు గాబట్టి, నువ్వేది ఆచరిస్తున్నావో నిన్ను జూసి అందరూ గూడా అదే ఫాలో అవుతుంటారు గాబట్టి, నువ్వు సరిగ్గా ఉండాలి. నువ్వు సరిగ్గా లేకపోతే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ గూడా పాపపు జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లోకంలో గాని, ఈ 3 లోకాల్లో భూర్, సువర్ లోకాల్లో చేయవలసిన పని గాని, చేయదగిన పని గాని నాకు ఏది లేదు. అయినప్పటికీ నేను నిరంతరం పనులు చేస్తూనే ఉన్నా. కర్మలు చేస్తూనే ఉన్నా. ఎందుకు అంటే నన్ను గురువుగా, ఒక ఉత్తముడుగా అందరూ చూస్తున్నారు. అందరూ నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి, నేను గనక ఆ విధంగా లేకపోతే, నన్ను చూసి మిగతా వాళ్ళందరూ ఫాలో అయితే, అప్పుడు వాళ్ళు చేసిన పాపానికి, ఆ పాపం నన్నంటుకుంటుంది. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నమే పార్థస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాస్తమవాస్తపే వాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. అర్జున, నాకు ఈ 3 లోకాల్లో చేయవలసిన పనంటూ ఏది లేదు. పొందదగినది లేదు, పొందలేనిది అంటూ కూడా ఏమీ లేదు. అయినా నేను కర్మ చేయడంలో నిమగ్నమై ఉన్నాను. ఇప్పుడు నాకు ఇక్కడికొచ్చి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అటు దుర్యోధనుడి వైపు గాని, ఇటు పాండవుల వైపు గాని నాకు యుద్ధం చేయవలసిన పని లేదు. కానీ ఎందుకు నేనిక్కడొచ్చి పని చేస్తున్నా? ఎందుకు చేస్తున్నా? నేను చెయ్యనని చెప్పాను మీకు. ఆయుధం పట్టను, యుద్ధం చేయనని కూడా చెప్పా. అయినా గూడా నేను ఈరోజు మీ ముందు ఉన్నా ఒక రథసారథిగా. అంటే ఆయుధం పట్టట్లేదు, యుద్ధం చేయలేదు. కానీ ఏదో ఒక పని చేస్తున్నా. ఎందుకు చేస్తున్నాను అంటే, ఏదో ఒక పని చేయాల్సిందే ఎవరైనా సరే. నా గురించి నేను చెప్తాను విను అంటున్నాడు కృష్ణుడు. త్రిషు లోకేషు అంటే ఈ 3 లోకాలు. ఏ లోకాలు? భూ, భువర్, సువర్ లోకాలు. అథవా అధోలోకాలు. ఈ లోకాలను నేను ఈ లోకాల్లో నేను చేయవలసింది ఏదీ లేదు. అంటే ఆయన చేయాల్సిన పని ఏమీ లేదు. ఈ లోకాల్లో చేయవలసింది ఎన్నడో పూర్తి అయిపోయిందన్నమాట. చేయవలసింది లేదు అంటే గతంలో చేసేశాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఈ లోకాల్లో పనులు చేస్తూనే ఉన్నా అని కూడా అంటున్నాడు. కృష్ణ అంటే కురు ప్లస్ అష్నన్. కురు అంటే చేయవలసింది చేస్తే, అష్నన్ అంటే పొందవలసింది పొందడం. సో, చేయవలసిందంతా చేసి వాటి వల్ల ఫలితాన్ని భుజిస్తున్న వాడినే అంటే నేను గతంలో చేయడం అంతా అయిపోయింది. ఆ చేసిన ఫలితాలనే నేను ఈరోజు పొందుతున్నాను. ఆయన్నే కృష్ణుడు అంటారు. కృష్ణుడు అంటే అర్థం చేయవలసిన పని చేస్తే పొందవలసింది పొందడం. సో, కురు, కురు అంటే పని. ఆ పని కర్మలు. ఆ కర్మలు చేస్తే అష్నన్ అంటే పొందడం. కాబట్టి నేను గతంలో చేయవలసిందంతా చేసేసాను. ఇప్పుడు పొందుతున్నాను. అందుకే ఆయన పేరు కృష్ణుడు అని అర్థం. తమ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న వారికి ఇంకా తమ గురించి చేయవలసిందేముంటుంది? ఇక ఇతర ప్రాణికోటికి సహాయం చేయడమే మిగిలి ఉంది. తనని తాను తెలుసుకున్నవారు ఇంకా లోక కళ్యాణానికే అంకితమవుతారు. కాబట్టి మన గురించి మనం తెలుసుకున్న తర్వాత మనం చేయవలసిందేమీ ఉండదు. యది యది హ్యవం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితా మమ వర్తానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. అర్జున, ఒకవేళ ఎప్పుడైనా నేను జాగరూకుడనై కర్మలలో ప్రవర్తించకపోతే మానవులు అన్ని విధాలా నా యొక్క మార్గాన్నే అనుసరిస్తారు. ఇందాక మనం చెప్పాం గదా! ఎప్పుడైతే నేను కర్మ చేయకుండా పడుకొని నిద్రపోయాననుకో, ప్రపంచం అంతా అదే విధంగా పడుకొని నిద్రపోతారు. ఎందుకంటే నేను పడుకుంటే అందరూ పడుకుంటారు. నన్ను ఫాలో అయ్యేవాళ్ళందరూ. అందుకని నేను పని చేస్తున్నాను. ఇంకా కృష్ణుడు అంటున్నాడు చూడండి. నేను అజాగరూకుడనైతే అందరూ అజాగ్రత్తలో పడిపోతారు. కానీ నేనెప్పుడూ జాగ్రత్తలోనే ప్రవర్తించాను. నేనెప్పుడూ సరిగ్గానే వ్యవహరించాను.
ఎంచేతంటే ఇతరులు నన్ను గురువుగా స్వీకరించారు కాబట్టి. ఇతరులకు గురువుగా ఉండడానికి నేను ఇష్టపడ్డాను కాబట్టి. గురువు అన్న బాధ్యత తీసుకున్నప్పుడు సరిగ్గా ఉండాలి. తనకు నచ్చినట్లుగానే చేసే విధంగా ఉన్నప్పుడు గురువు బాధ్యత స్వీకరించకూడదు. ఉత్తములు అజాగ్రత్తగా ఉంటే లోకమంతా అజాగ్రత్తలో పడిపోతుంది. అలా జరిగితే దానికి కారణం ఆ ఉత్తములే అవుతారు. లోకం అజాగ్రత్తలో పడినప్పుడు ఆ గురువు ఉత్తముడు కాదన్నమాట. కనుక ఉత్తములు అత్యంత జాగరూకులుగా ఉండాలి. అత్యంత జాగరూకులుగా ఉన్నప్పుడే వారు ఉత్తములవుతారు. ధ్యానయోగులు, ఆత్మజ్ఞాన పరాయణులు చేసే కర్మలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. అందరూ సులభంగా గ్రహించేటట్లుగా ఉండాలి. మాటలు చేతలే గాదు, ఆలోచనలు కూడా. ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఆలోచనలను సక్రమంగా ఉంచుకోవాలి ఎల్లప్పుడూ. సకారాత్మకంగానే ఆలోచించాలి, మాట్లాడాలి, కర్మలు చేయాలి. నకారాత్మక ధోరణిని విడనాడాలి. దేనిలో ఎవరికి నిష్ణాత ఉంటుందో దానిని మాత్రమే వారు ఇతరులకు పూనాలి. తమకు ఇంకా నిష్ణాత అలవడలేదనుకోండి, నడిపించడానికి సిద్ధపడకూడదు. ఇంకా నేర్చుకోవడానికే సిద్ధపడాలి. నడవడానికే సిద్ధపడాలి. ఎంతో శ్రద్ధతో నడక నేర్చుకోవాలి. ఆ తర్వాతే ఉపక్రమించాలి. అంటే మనకి ఏదో సగం సగం తెలుసనుకోండి, మిడిమిడి జ్ఞానంతోని, ఏదో చెప్పాలని ప్రయత్నం చేయకూడదు. పూర్తిగా తెలుసుకొని చెప్పాలి. మనకు ఆ పనిలో నిష్ణాత ఉంటేనే మనము ఆ పనికి పూనుకోవాలి. అందులో నిష్ణాత లేదనుకోండి, మనం దాన్ని చేయడానికి పూనుకోకూడదు. సో, మనము పర్ఫెక్ట్‌గా ఆచరించి మాత్రమే ఇతరులకు చెప్పాలి. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమా ప్రజా. నేనే గనక కర్మలు చేయడం మానివేస్తే లోక వ్యవహారాలన్నీ శిథిలమైపోతాయి. తద్వారా సంకరం, కర్మభ్రష్టత కలుగుతాయి. ప్రజల యొక్క ఆ దౌర్భాగ్యానికి నేను బాధ్యుడినవుతాను. చూడండి. సో, అందుకనే ఎవరైతే గురువుగా ఉన్నారో పిరమిడ్ మాస్టర్లంతా కూడా వారి వారి బాధ్యతలను వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఆచరించాలి. ఆచరించి మాత్రమే ఇతరులకి చెప్పాలి. సో, మనం ఆచరించకుండా ఇతరులకి మాత్రం బోధించాలని చూస్తే అది ఎప్పటికి కూడా శ్రేయస్సు కాదు. ఇతరులకు గురువు బాధ్యతను తీసుకున్న నేను, ఇతరులకు మార్గదర్శకత్వం వహించవలసినటువంటి నేను, కర్మలు చేయడం మానేస్తే ప్రజలు నన్నే అనుసరిస్తారు. నా దారిలోనే నడుస్తారు. వారి వారి వృత్తి వ్యాపార ధర్మాలను వదిలేసి అకర్మణ్యులవుతారు. ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు అవుతారు. వ్యర్థ జీవనం గడుపుతారు. తద్వారా ఏర్పడే అరాచకానికి అప్పుడు నేనే బాధ్యుడినవుతాను. సక్తా కర్మణ్య విద్వంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తదాసక్త చికీర్షర్లోక సంగ్రహం. కాబట్టి ఓ అర్జున, అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా లోకహితం కోసం చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి. ఉన్న తేడా అంతా చేసే విధానంలోనే, కర్మాచరణలోనే ఉంది. చేయవలసింది కామ్యకర్మ కాదు, నిష్కామ కర్మ. చేయవలసినది కర్మత్యాగం కాదు, కర్మ ఫలత్యాగం. ఇది తెలియని అజ్ఞాని జనన మరణ చక్రంలో బంధించబడుతూ ఉంటాడు. ఇది తెలిసిన జ్ఞాని జనన మరణ చక్రం నుండి విముక్తుడవుతున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే కర్మ సన్యాసం చేయాలనుకుంటారు. అంటే నేను కర్మలేం చేయక్కర్లా, శ్రీకృష్ణుడు ఏం పని చేయొద్దన్నాడు, హాయిగా పడుకొని నిద్రపోమన్నాడు అని చెప్తారు. రాంగ్. కర్మ సన్యాసం అంటే కర్మ ఫలాన్ని సన్యసించమన్నాడు తప్ప, సన్యాసం తీసుకొని మనం పనులన్నీ వదిలేసి మనం పడుకొని నిద్రపోవడం కాదు. దాన్ని సోమరితనం అంటారు. ఏ పని చేతగాని వాడు పడుకొని నిద్రపోతాడు. కానీ పని చేయాలి. సో, ఎవరికి నియమించినటువంటి కర్మలు వాళ్ళ యొక్క జన్మతః వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్లకు నియమించినటువంటి, అంటే వాళ్ళు ఏదైతే ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిలో వాళ్ళకున్నటువంటి కర్మల్ని వాళ్ళు ఆచరించవలసిందే. ఎవరు గూడా ఏ వాళ్ళకు ఏదైతే నైపుణ్యం ఉందో, నిష్ణాత ఉందో, ఈ రోజున ప్రెజెంట్ పరిస్థితులు చూడండి సొసైటీలో. ఒక ఇంజినీరింగ్ కాలేజీ ఉందనుకోండి.
అక్కడ ఎటువంటి ప్రాక్టికాలిటీ లేదు. అంటే ఒక ఇంజినీరింగ్ చదువుకున్న వాడు ఇంజినీర్ లాగా జీవించట్లేదు. మరి ఇంజినీరింగ్ చదువుకోవడం ఎందుకు? ఒక డాక్టరు ఎంబీబీఎస్ చదువుకున్నవాడు అతను ఏదైతే వైద్యాన్ని చదువుకున్నాడో, నేర్చుకున్నాడో ఆ వైద్యాన్ని చేయట్లేదు. ఎవరో ఫార్మసీ కంపెనీలు ఇచ్చిన మందులు రాసుకుంటూ బతుకుతున్నాడు. అంటే నిజంగా ఆ వైద్యాన్ని చేయట్లా. సో, అంటే ఏ మెషిన్ మీదనో, దేని మీదనో ఆధారపడి అంటే కేవలం డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతుకుతున్నాడు. మరి అలాంటి వాళ్ళు బాధలు పడకుండా, కర్మలను అనుభవించకుండా ఎలా ఉంటారు? ఈ సత్యము ఇది ఒక శాస్త్రం. మనం ఒక ఇంజినీరింగ్ చదువుకున్నప్పుడు ఒక ఇంజినీర్ ఎలా అవుతున్నాడో, ఒక డాక్టర్ చదువుకున్నప్పుడు ఒక డాక్టర్ ఎలా అవుతాడో అవ్వాలో, ఒక భగవద్గీత చదువుకున్నప్పుడు ఒక దైవంగా జీవించాలి. ఇది జీవిత శాస్త్రం. ఒక మానవుడు ఈ భూమి మీద ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అని చెప్పేటువంటి శాస్త్రమే భగవద్గీత. కానీ భగవద్గీత ముట్టుకుంటే పుణ్యం వస్తదని చెప్తున్నారు చాలామంది. ముట్టుకుంటే ఒక ఇంజినీర్ ఎలా అవుతాడు? పుస్తకాలు ముట్టుకుంటే ఎలా ఒక డాక్టర్ అవుతాడు? పుస్తకాలు అందుకనే అలా అలా చెప్పబట్టే ఈ రోజున ప్రపంచం సొసైటీలో భారతదేశంలో అందరూ సోమరిపోతులుగా తయారవుతున్నారు. ఎందుకు విదేశాలకెళ్తున్నారు? చదువుకున్నవాడు చక్కగా వాడు ఉద్యోగాలు చేయగలిగిన వాడు విదేశాలకెళ్ళి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఏ పని పాట అంటే వాడు కేవలం పుస్తకాలు ముట్టుకోవడం, లేదా కాలేజీకి మొక్కుబడి వ్యవహారంగా ఎళ్లి, ఏదో మనం కంప్లీట్ చేసాం, సర్టిఫికేట్‌లొచ్చేసినియి అనుకున్నవాడు ఇక్కడే తిరుగుతున్నాడు. ఓవర్ నైట్‌లో డబ్బులు సంపాదించాలనుకుంటున్నాడు. అక్రమ మార్గాల్లో వెళ్తున్నాడు. మరి అంటే వాడికి జీవిత శాస్త్రం తెలీదు. ఎలా బ్రతకాలో భగవద్గీత ఏ రోజు చదవలా. భగవద్గీత చదివితే కదా అర్థమయ్యేది, తెలిసేది. నాకు తెలియదు కాబట్టి నేను ఇలా జీవిస్తున్నా అనుకుంటున్నాడు. కానీ తెలిసి చేసినా, తెలియక చేసినా పాపం పాపమే. వాడు మళ్ళీ కర్మచక్రంలో కాబట్టి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది మనకు. తెలుసుకున్న వాడికి ఇతరులకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తెలుసుకున్నవాడు ఇతరులకు తెలియజేయకపోతే తప్పు. తెలియని వాడు తెలుసుకోకపోతే మళ్ళీ పుట్టాల్సిందే. ఈ మళ్ళీ కర్మచక్రంలో ఇరుక్కోవాల్సిందే. మళ్ళా 20, 30 ఏళ్ల వరకు అదే జీవితం. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ జన్మలో ఒక ఇంజినీరింగ్ చదువుకొని, లేకపోతే ఒక డాక్టర్ అయిపోయి అంటే అన్నీ చదువుకున్నాడు. 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ లేదా వాడు ఏదైతే కోర్స్ చేయాలనుకున్నాడో అన్నీ చేశాడు. మళ్ళీ ఇదంతా జీవితం అయిపోయింది. మళ్ళీ పుట్టాలి. మళ్ళీ మొదలే. మళ్ళీ స్కూలు. అంటే ఎన్ని జన్మలెళ్తావు స్కూలుకి? చదివిన పాఠాలు ఎన్ని సార్లు చదువుతావు? అంటే ఈ 20, 30 ఏళ్ల జీవితం అంతా మళ్ళా నరకమే గదా! ఎవరో మీద ఆధారపడి బతకాల్సిందే గదా! కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకూడదంటే సత్యాన్ని తెలుసుకోవాల్సిందే. ఆ సత్యం ఎక్కడుందంటే భగవద్గీతలో ఉంది. అది తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. కేవలం పాండిత్యం, శ్లోకాలు వల్లెవేసి, అందులో ఏదో ఉన్నది లేనిది చెప్పేసి, లేపోతే వినేసి, అబ్బా! మాకేదో పుణ్యం వచ్చేసింది. ఆహా! లేపోతే ముట్టుకుంటే పుణ్యం, పుస్తకాన్ని ముట్టుకుంటే పుణ్యం వచ్చేత్తది. ఆయనకి దండం పెడితే పుణ్యం వస్తది. ఆయనకేదో గురుదక్షిణ ఎసేస్తే పుణ్యం వచ్చేస్తది. ఆ హుండీలో డబ్బులేసేస్తే నాకు పుణ్యం వచ్చేసింది. చాలు నేను ఏ పాపాలన్నా చేసేయొచ్చు. నాకు 10% తీసి పక్కన పెట్టేస్తే మనం ఎన్ని పాపాలైనా చేయొచ్చు. చాలామంది మోసాలు చేసి ఇప్పుడు సపోజ్ కిరాణం షాప్ ఉందనుకోండి. నేను అన్నీ కల్తీవి మొత్తం అన్నీ యాడియో తీసుకొచ్చి మొత్తం కల్తీ అమ్మేసి ఆ! దాంట్లో 10% నేను హుండీలో ఎత్తే నా పాపాలన్నీ పోతాయా? ఆ! నాయి విచ్చలవిడిగా పురుగు మందులు కొట్టేసి పంటలు పండించేసి నాకు డబ్బులొస్తే చాలు, నాకు పంట వస్తే చాలనుకోని దాన్ని విషపూరితం చేసేసి ఆహారాన్ని దాంట్లో ఒక 10% దేవుడికిచ్చేస్తే నాకు పుణ్యం వచ్చేస్తదా? ఏం చేసుకోవాలి ఆ పుణ్యాన్ని? నువ్వు బతికే ఒక మానవుడిగా నువ్వు ఏదైతే దైవమానివై ఉన్నావో, ఇతరులు అందరూ గూడా దైవంగానే భావించాలి. నీ జీవితాన్ని యజ్ఞంగా నేను బ్రతకడం కోసం ప్రపంచం ఏమైపోయినా పర్లేదనుకుంటే, నువ్వు గూడా పోతావు ఐసీయూలోకి. ఐసీయూ తప్పదు ఎవడికైనా సరే. ఎందుకంటే, నీవు నీ జీవితంలో సక్రమంగా జీవించలేదు. నీ నీ జీవితాన్ని సక్రమంగా జీవించకపోతే, నీకు తప్పదు జరిమానా. ఎవడికైనా తప్పదు. ఈ సృష్టిలో ఎవ్వరు డాక్టర్‌కైనా తప్పదు. ఎంతమంది డాక్టర్లు కరోనా వచ్చిపోయారు ఈరోజు. కాబట్టి ఈ ప్రకృతి విలయ తాండవం ఈరోజు మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఎందుకొస్తున్నాయి? ధర్మం అనేది నశించినప్పుడు. మానవుడిగా ధర్మం జీవితాన్ని ఇంకా ధర్మం అనేది పాటించకుండా అదే తెలియని పరిస్థితుల్లో తెలుసుకోవడానికి ఇలాంటి పరిస్థితులనేవి వస్తుంటాయి ఈ భూమి మీద. కాబట్టి మనం అర్థం చేసుకొని ఎవరైతే ధర్మం ఇంకా నాయకులేం చెప్తున్నారు చికెన్‌లు, మటన్‌లు తినండి ఇంకా మీకు ఇమ్యూనిటీ పెంచుకోమని చెప్తున్నారు. అంటే ఇంకా పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. మానవ పరిణామ క్రమమే తెలీదు వాళ్ళకి. మానవుడు
ఈ రోజున ఒక ఒక మామూలుగా ఉన్నటువంటి వాడు నేను గొప్పవాడిని గావాలి, డబ్బు సంపాదించాలి, లేదా మేధావి గావాలి, సైంటిస్ట్ గావాలి అలా అనుకుంటున్నాడు గానీ, నేనొక దైవం గావాలని ఎంతమంది అనుకుంటున్నారు? నువ్వు దైవమే. సాక్షాత్తు మానవ రూపం. దైవం మానుష రూపేణ. మనిషి రూపంలో ఉన్న దైవం. మనం చెప్తున్నాం పిల్లలు దేవుళ్ళతో సమానము అని. ఇంకా మనము చెప్తున్నాం అహమాత్మ, అయం బ్రహ్మాత్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ. నేను దైవం అని చెప్పుకుంటున్నాం. కానీ దైవంగా జీవిస్తున్నాం. అందరిలో అదే దైవం ఉంది అని మనం తెలుసుకున్నాం. కానీ కేవలం వల్లె వేస్తున్నాం పాఠాలు. పాఠాలు వల్లె వేస్తే మనకు ఏ జ్ఞానం రాదు. రానట్లే. మనం తెలుసుకొని ఆ విధంగా జీవించినప్పుడు మాత్రమే మనకు స నిజంగా ఆ స్థితి వచ్చినట్లు. అప్పుడే మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం మళ్ళీ మనకు ఉండదు. కాబట్టి తెలుసుకున్న వాళ్ళు తెలియజేయాలి. తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఈ భూమి మీద మనుగడనేది సాధ్యమవుతుంది. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమతి హమితి మన్యతే. సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి. అయినా అహంకారంతో వివేక శూన్యమైన మనస్సు గలవాడు అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటాడు. ఇక్కడ బహిర్కర్మలు, అంతర్కర్మలు అంటే సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి ద్వారానే జరుగుతున్నాయి. అంటే ప్రకృతి అంటే ఏంటి? మనకున్నటువంటి తమో, రజో గుణాలు. ఈ గుణాల ద్వారా మనం కర్మలు చేస్తున్నాం గానీ ఆత్మ గాదు కర్మలు చేసేది. కాబట్టి ఇవన్నీ బయట కర్మలు. అంతర్గుణాలు. మన అంతర్గుణాల వల్ల బహిర్గా కర్మలు చేస్తున్నాం. పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి అంటే మన పూర్వజన్మలో ఉన్నటువంటి సంస్కారాలను అనుసరించి మనిషి యొక్క స్వభావం, గుణాలు అనేవి ఏర్పడతాయి. ఆ గుణాలను అనుసరించే మనిషి చేసే వివిధ కర్మలు ఉంటుంటాయి. కనుక మనిషి యొక్క వర్తమాన గుణం అనేది అనేక జన్మల కర్మ ఫలితం. వాసనాక్షయం జరిగే వరకు, గుణరహితుడు అయ్యే వరకు జీవి అనేక జన్మలు తీసుకుంటుంది. ఎందుకంటే ఎవరి గుణాన్నైనా వారు అకస్మాత్తుగా, హఠాత్తుగా మార్చుకోవడం అనేది అసంభవం. గుణాలన్నవి క్షణక్షణానికి మారవు. నిరంతరం బాహ్య కర్మ ఫలాల సముద్రంలో జీవాత్మల అంతర్గుణాలు అత్యంత మెల్లగా మారతాయి. అంటే ఒక రావణాసురుడు ఒక్కసారిగా రాముడిగా మారలేడు. కొన్ని జీవితాలు ఖర్చవుతాయి. కాబట్టి ఎవరైనా సరే ఒక ఒక గుణంలోంచి అంటే తమో గుణంలో ఉన్నవాడికి రజో గుణంలోకి రావాలి. మనం వీళ్ళేంటంటే ఎంత చెప్పినా మారట్లేదు. ఎప్పుడు చూసినా జీవితం మొత్తం ఇంక మారరా అనుకుంటాం. మార్పు అనేది నీ జీవితం మొత్తం సాధన చేస్తే ఒక ఇంచు మారతాం. కాబట్టి కొన్ని జన్మలు పడతాయి. తప్పేం గాదు. ఇది అన్నీ పరిణామ క్రమంలో అవన్నీ జరగవలసిందే. ఒక అడవి మనిషి స్థాయిలో ఉన్నవాడు దైవత్వానికి చేరుకోవడానికి కనీసం 450 జన్మలు పడతాయి. అంటే +- 50. 400-450 జన్మలు. కాబట్టి నువ్వు ఏ ఏ గుణంలో పుట్టావో అదే గుణంలో నీ జీవితం మొత్తం ఉంటే ఉపయోగం ఏముంది? కొంచెమైనా మార్పు రావాలి గదా! ఆ మార్పు కోసమే నువ్వు పని జేయాలి. నువ్వు ఆ మార్పు కోసమే ధ్యానం జేయాలి. సాధన జేయాలి. దాన్ని గమనించాలి. మనం ఓవర్ నైట్‌లో మారిపోవాలనుకుంటాం. అదెప్పుడు సాధ్యం గాదు. మనం చెప్పామండి వాళ్ళకి ధ్యానం చెప్పాం. వాళ్ళు ఎంతవరకు మారట్లేదు. మారరు. మారాలని మనం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎవరి మార్పు వాళ్ళే చేసుకోవాలి. ఒకళ్ళెవరు మార్చలేరు. వాళ్ళు మారాలి అనుకుంటే అది మారతారు. సో, కాబట్టి ఎవరి సాధన వాళ్ళదే. వాళ్ళు మారడానికి వాళ్ళే ప్రయత్నం చేయాలి. సో, గుణాలనేవి జన్మకు కేవలం ఒక మిల్లీమీటరు చొప్పున మాత్రమే మారుతూ ఉంటుంది. కనుక కర్మలెప్పుడు వాడు అట్ట చేశాడు, ఇట్ల చేశాడు అని మనం ఎవరిని నిందించకూడదు. మరి గుణాలు నిందనీయం కాదు. వాళ్ళ గుణాలు అట్లున్నాయి, ఇట్లున్నాయని ఏంటి నీవు వాళ్ళ నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలని నువ్వు చూసుకోవాలి తప్ప, నువ్వు ఎవరిని నిందించకూడదు. వాడు అలాంటోడు, ఇలాంటోడు అని ఎప్పుడు కూడా మనం ఎవరిని నిందించకూడదు. సో, కానీ వాటిలో మనం తాదాత్మ్యం చెందడం అంటే వాళ్ళు అలా ఉన్నారని, ఇలా ఉన్నారని మనం చూడడం అనేది మన మూర్ఖత అనిపించుకోవడం అవుతుంది.
ప్రకృతితో భిన్నుడైనటువంటి పురుషుడు ప్రకృతితో దాదాత్మ్యం చెందడం అనేది ఎంతటి మూర్ఖత. ఎందుకంటే అవి ప్రకృతి సహజం. ప్రకృతి సహజంగా గుణాలు ఉన్నాయి తప్ప అవి ఆత్మకు సంబంధించినవి కావు. అవి మారాల్సిన అవసరం వాళ్ళది, మనది కాదు. కాబట్టి వాళ్ళ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి కానీ వాళ్ళని మారమని మనం బలవంతం చేయకూడదు ఎవరిని. ఎవరికి వాళ్ళే సాధన చేసుకొని ఇప్పుడు నేను దైవం అయ్యాను అనుకోండి, అది నాకు మేలు జరుగుతుంది. నా గుణాలు నన్ను ఇబ్బంది పెడతాయి కానీ ఇతరులను ఇబ్బంది పెట్టడం అనేది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని స్వల్పంగా ఇబ్బంది పెట్టచ్చు, ఇబ్బంది పెట్టకును పోవచ్చు. ఎందుకంటే అది వాళ్ళు ఇబ్బంది పడితే ఇబ్బంది తప్ప మనం కూడా ఎవరి వల్లనైనా సరే మనం ఇబ్బంది పడుతున్నామంటే అది మన మానసిక స్థితి. మనం మనం పర్ఫెక్ట్గా ఉంటే మనం ఎవరి నుంచి ఏ ఇబ్బందిని పడం. కాబట్టి ఎవరి మీద మనం ఆరోపణలు ఎప్పుడు చేయకూడదు. ప్రకృతితో భిన్నుడైన పురుషుడు ప్రకృతితో తాదాత్మ్యం ఆరోపించినా ఆరోపించకున్నా పరమ శోకితుడు అవుతున్నాడు. మొన్న ఎవరో అంటున్నారు, మా తల్లిదండ్రుల వల్ల లేకపోతే నా పిల్లలు నేను చెప్పిన మాట వినట్లేదండి, నా పిల్లలు నేను చెప్పిన మాట వినట్లేదంటే వినరు. వినడం అనేది ఇక్కడ వినాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి స్థితిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు వినట్లేదని ఏడిస్తే అది నీ తప్పు, అది నీ కర్మ, అది వాళ్ళ తప్పు ఎటువంటి పరిస్థితుల్లోనూ కాదు. ఇక్కడ ఈ గుణాలు ఈ విధంగా నాట్యం చేస్తున్నాయి అని జప్తికి ఉంచుకోవాలి. అంతా అలా అలా జరుగుతూనే ఉన్నాయి కానీ చేసేవాడు చేయించేవాడు ఎవ్వరూ లేడు. మనిషి అవివేకాన్ని పోగొట్టుకోవాలి, సునిశ్చితమైనటువంటి వివేకి కావాలి. నేను అతడు అన్న భావననే ఈ వివేక శూన్యత. ఈ విధంగా జరుగుతుంది అన్నదే మహా వివేకం. అది అలాగే జరుగుతుంది అని తెలుసుకోవాలి. అహంకారమే మూఢత, అహంకార రహితుడే వివేకాత్ముడు. కాబట్టి మనం అహంకార రహితంగా ఉండాలి. సో ప్రకృతేర్గుణ సమ్మూఢ సంజంతే గుణకర్మసు తానకృత్య విదో మందాన్ కృత్న విచాలయేత్. ప్రకృతేర్గుణ సమ్మూఢ సంజతే గుణకర్మసు తానకృత్న విదో మందాన్ త్రువిన్న విచాలయేత్. ప్రకృతి యొక్క గుణాల వల్ల మోహితుడైన వారు గుణాలలోనూ కర్మలలోనూ ఆసక్తులు అవుతారు. అటువంటి అల్పజ్ఞులను ఆత్మజ్ఞానులైన వారు చెలింప చేయకూడదు. అల్పజ్ఞులు వేరే, ఆత్మజ్ఞానులు వేరే. అంటే అల్పజ్ఞానం ఉన్న వాళ్ళు వేరు, ఆత్మజ్ఞానులు వేరు. ఆత్మజ్ఞానులు అల్పజ్ఞులు కాలేరు, అల్పజ్ఞులు ఆత్మజ్ఞానులు కాలేరు. తమోగుణులు కార్యకలాపాలు వేరే, రజోగుణుల యొక్క కార్యకలాపాలు వేరే, సత్వగుణాల యొక్క కార్యకలాపాలు, నిర్గుణుల కార్యకలాపాలు వేరువేరుగా ఉంటాయి. కనుక ఎవరి గుణాలకు సంబంధించిన కార్యకలాపాలను వాటితో చేయనివ్వాలి. ఇతరుల కార్యకలాపాలకు ఎప్పుడూ అడ్డుపడరాదు. ఎవరు ఏది చేస్తున్నా, ఎవరు ఏది చేయదలుచుకున్నా యథా ఇచ్చేసి తదాకురు అనాలి. అంటే నీ ఇష్టం వచ్చినట్లు చేయి అని. అయితే అడిగినప్పుడు మాత్రం ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది అని ఖచ్చితంగా చెప్పాలి. అడగనిదే అమ్మైనా పెట్టదు. అంటే ఎవరైనా ఏదైనా ఇది చేస్తామన్నారనుకోండి, వాళ్ళ చేయనియాలి. చేయకూడదు అని మనం ఎప్పుడూ అడ్డుపడకూడదు. ఎవరి కర్మలకు ఎవరు అడ్డుపడకూడదు. సో ఎవరిని ఏ పనుల్ని వాళ్ళది చేయనివ్వాలి. ఇది చేయి అది చేయని మనం పోయి అడ్డుపడద్దు ఎప్పుడు కూడా. వాళ్ళు ఒకవేళ వచ్చి మనల్ని అడిగారనుకోండి, అప్పుడు మనం సలహా ఇవ్వచ్చు ఏది ఎలా చేస్తే మంచిది అని. అంతే తప్ప తగుదనమ్మా అని మనం పోయి మధ్యలోకి వెళ్ళి దూరి అనవసరంగా వాళ్ళ కర్మలకు అడ్డుపడితే ఆ కర్మలు మళ్ళీ మనం చేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి అడ్డుపడకూడదు. ఇది ఇప్పటి వరకు మనం ఈరోజు తెలుసుకున్న విషయం. మనం ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దాం హాయిగా, ప్రశాంతంగా. శ్వాసను గమనిస్తూ ఉందాం. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. సహజమైన శ్వాసను గమనిస్తూ ఉన్నాం. యజ్ఞదాచరది శ్రేష్ఠ
స్తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దానినే ఆచరిస్తారు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే సమస్త లోకం అనుసరిస్తుంది. నమే పార్థస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. అర్జున, నాకు ఈ మూడు లోకాల్లోనూ చేయవలసినటువంటి పని అంటూ ఏది లేదు, మరి పొందదగినది పొందేది కూడా ఏమీ లేదు. అయినా నేను కర్మ చేయడంలో నిమగ్నమై ఉన్నాను. యదిప్యోహం యది హ్యవం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. అర్జున, ఒకవేళ ఎప్పుడైనా నేను జాగరూకుడనై కర్మలలో ప్రవర్తించకపోతే మానవులు అన్ని విధాలా నా యొక్క మార్గాన్నే అనుసరిస్తారు. ఉత్సీదే ఉత్సీదేయురుమే లోక నకుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్య మిమా ప్రజా. నేనే గనక కర్మలు చేయడం మానివేస్తే లోక వ్యవహారాలన్నీ శిథిలమవుతాయి. తద్వారా సంకరం, కర్మభ్రష్టత కలుగుతాయి. ప్రజల యొక్క ఆ దౌర్భాగ్యానికి నేను బాధ్యుడినవుతాను. సక్తా కర్మణ్య విధ్వంసో యది కుర్యంతి భారత కుర్యాద్విద్వాంస్ తదా సక్తః చీకూర్షి చీకూర్షిర్లోక సంగ్రహం. కాబట్టి ఓ అర్జున, అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు కూడా ఆసక్తిరహితంగా లోకహితం కోసం చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి. అయినా అహంకారంతో వివేక శూన్యమైన మనసు గలవాడు అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటాడు. ప్రకృతేర్గుణ సమ్మూఢ సంయతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. ప్రకృతి యొక్క గుణాల వల్ల మోహితులైన వారు గుణాలలోనూ కర్మలలోనూ ఆసక్తులవుతారు. అటువంటి అల్పజ్ఞులను ఆత్మజ్ఞానులైన వారు చలింప చేయకూడదు. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. ఇది మనం యజ్ఞం చేస్తున్నాం. 18 రోజుల పాటు గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం. హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
ఈరోజు 8వ రోజు 18 రోజుల గీతా ధ్యాన జ్ఞాన యజ్ఞంలో విశేషంగా మనం 18 రోజుల పాటు భగవద్గీతను తెలుసుకుంటున్నాం, ఆచరిస్తున్నాం. ఆచరించడానికి మనం కృష్ణుడు చెప్పింది యోగం చేయమని. అంటే ఒక పశువు స్థాయిలో ఉన్నటువంటి దుర్యోధనుడు, మానవుడి స్థాయిలో ఉన్నటువంటి అర్జునుడు, దైవ స్థాయిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు. పశువు స్థాయిలో ఉన్నవాడు ఏ కర్మలైనా చేయడానికి సంసిద్ధుడవుతాడు, హింస చేయడానికైనా రెడీ. ఎందుకంటే అతనుకు చేయడానికి ఏదో ఒకటి కావాలి, ఆయనకి హింసే ఉండాలి. హింస లేకపోతే అసలు చేయడానికి ఏముంది పని. కానీ మానవుడు సంశయాత్మకుడు, నిరంతరం సంశయాలతోనే ఉంటాడు, ఎప్పుడు భయాలతోనే ఉంటాడు. అంటే నేను నాది అనే స్థితిలో ఎప్పుడూ భయకంపితుడై ఉంటాడు. కానీ ఆలోచన రహితుల స్థితిలో ఉన్నవాడు అంటే దైవం, శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలుసు అన్ని అన్ని ఆలోచనలు దాటిపోయిన స్థితి. అక్కడ ఆలోచన లేదు, ఆలోచన రహిత స్థితి ఉంది. అంటే ఆలోచించగలిగే సామర్థ్యం ఉంది, కానీ ఆలోచించడు. ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది కర్తవ్యం, చేయవలసిందే. అతను ధర్మం కోసమే యుద్ధం చేస్తాడు. ఆయనకి ఎటువంటి నేను నాది అనే భావన లేదు. చేయవలసిన కర్మ ఉన్నది కాబట్టి చేస్తాడు. అది శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క స్థితి. మనమందరము శ్రీకృష్ణ పరమాత్ముడి స్థాయికి వచ్చి పనులు చేయాలి. అది యజ్ఞంగా చేయాలి. అంటే యుద్ధం కూడా ఆయనకి యజ్ఞమే. యుద్ధం అనేది ఎందుకు చేస్తున్నారు అంటే ధర్మస్థాపన కోసం, రాజ్యాలని పొందాలనే అభిలాషతో కాదు, కేవలం ధర్మం కోసం. కాబట్టి మనం కేవలం డబ్బు సంపాదించడం అనేది లక్ష్యం కాకూడదు ఎప్పుడు. లక్ష్యం మన డబ్బు సంపాదించడం కోసం మాత్రమే నేను వ్యాపారాలు చేస్తాను అనుకుంటే అది ఎప్పుడు నష్టమే వస్తుంది, దుఃఖమే వస్తుంది. అది దుఃఖానికే దారితీస్తుంది. నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా దుఃఖపడుతూనే ఉంటావు జీవితం మొత్తం. నీ లక్ష్యము లోక కళ్యాణం అయినప్పుడు, విశ్వ కళ్యాణం కోసం నువ్వు పనులు చేస్తున్నప్పుడు, భౌతికంగా అది నష్టమైనా నీకు ఆనందాన్ని ఇస్తుంది. దాని యొక్క లక్ష్యం ఎప్పుడూ ఆనందకరంగానే ఉంటుంది. అంటే లోక కళ్యాణం ఎప్పుడూ ఆనందకరంగా ఉంటుంది. విశ్వ కళ్యాణం కోసం మాత్రమే నువ్వు పనులు చేయాలి. అంటే ఒక వ్యాపారస్తుడు తన కోసం కాకుండా ఇతరులకు శ్రేయస్సు ఇవ్వడం కోసం, ఇతరులకు ఆనందాన్ని ఇవ్వడం కోసం, అంటే ఇతరులకు సౌకర్యంగా ఒక కిరాణం షాప్ ఉందనుకోండి, అది అందరికీ ఆ వస్తువుల్ని ఇవ్వడం కోసం. అంటే ఎక్కడెక్కడో ఉన్న వస్తువుల్ని ఒక చోటకి సమకూర్చడం. అది గొప్ప యజ్ఞంగా చేయాలి. ఒక వ్యవసాయదారుడు తన కోసం కాకుండా, కేవలం అతను డబ్బులు సంపాదించుకోవడం కోసం కాకుండా, అందరికీ ఆహారాన్ని ఇవ్వడం కోసం దాన్ని పండించాలి. పండించిన దానికి ప్రతిఫలం వస్తుంది. అక్కడ డబ్బు వస్తుంది. కానీ నీ లక్ష్యం, నీ ఉద్దేశం ఏమై ఉండాలి? నీ ఉద్దేశం మాత్రం విశ్వ కళ్యాణం కోసం నేను ఈ వ్యవసాయం చేస్తున్నా, లేదా ఈ వ్యాపారం చేస్తున్నా, లేదా నేను ఈ ఉద్యోగం చేస్తున్నా, అందరికీ సేవ చేయడం కోసం ఈ ఉద్యోగం చేస్తున్నా. నేను అందరికీ సేవ చేయడం కోసం, ఈ రోజున రాజకీయ నాయకులు సేవ చేయడం కోసం అని వచ్చి డబ్బు సంపాదించడం లక్ష్యంగా జీవిస్తున్నారు. అది సేవ ఎలా అవుతుంది? సేవ చేయడానికి పోటీ పడాల్సిన అవసరం లేదు కదా. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస.
మన శ్వాస, మన ధ్యాస ఏకం గావాలి. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. కేవలం శ్వాస. హాయిగా, ప్రశాంతంగా శ్వాసానుసంధానం. హాయిగా, ప్రశాంతంగా శ్వాసతో ఏకము. ఎంత భాగ్యమో మన యొక్క ఈ ధ్యాన జీవితం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఒక 3 మినిట్స్ బీ విత్ యువర్ బ్రెత్. చివరి 3 నిమిషాలు హాయిగా, ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. మనం మొదటి నుండి, అంటే ఒక మానవుడి స్థితిలో ఉన్న అర్జునుడు, భయకంపితుడైనటువంటి అర్జునుడు, దుఃఖంతో బాధపడుతున్నటువంటి అర్జునుడికి ఎప్పుడూ సందేహాలే. సంవాదం అనేది ఎన్నో సందేహాలతో కూడి, ఆ సందేహాలని నివృత్తి చేయడం కోసం, ఇప్పుడు మనం ఊరికనే గుడ్డిగా దేన్నైనా నమ్మామనుకోండి, అప్పుడు మనం సందేహాలతోనే ఉంటాయి. మన లోపల సందేహాలేమీ నివృత్తి కాలేదు. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, అంటే మనం అస్థికుడని చెప్పుకున్నా అది కరెక్ట్ ఏం కాదు. అంటే గుడ్డిగా మనం నమ్మి ఏదో ఫాలో అయిపోయినంత మాత్రాన లోపల భయాలేమీ పోవు. ఆ భయాలు అలాగే ఉంటాయి. కేవలం మనకి ఇప్పుడు ఇబ్బందుల నుంచి దాటడం కోసం మాత్రమే మనం ఆ పని చేస్తున్నాం తప్పించి, మన లోపల నమ్మకంతోనో లేపోతే విశ్వాసంతో కాదు. భయాల వల్ల చేస్తున్నాం. మనకేదో ఆ రోగం తగ్గిపోతుందేమో, ఒక ఏమో ఏం జరుగుతుందో అనే ఒక కేవలం దానికోసం చేస్తున్నాం మనం.
ఆ విధంగా మనం తాత్కాలిక ప్రయోజనాలను పొందగలుగుతాం కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారాలు మనం పొందలేం. శాశ్వతమైన పరిష్కారం మనం పొందాలి అంటే మనకు విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి, ట్రస్ట్. అది ప్రాక్టికల్గా మనం దాన్ని తెలుసుకున్నప్పుడు, ఆచరించినప్పుడు, మన అనుభవం ఉన్నప్పుడు మాత్రమే మనకు. కాబట్టి కేవలం మనం ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం ఈ 3 చాలా అవసరం. ఎంతోమంది ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించినటువంటి మహాత్ములు రాసినటువంటి గ్రంథాలని చదవడం, సత్యంతో ప్రయాణిస్తున్న సజ్జనుల యొక్క సాంగత్యం చేయడం, ధ్యానం చేయడం, ఈ 3 చాలా అవసరం. అందుకే త్రికరణ శుద్ధి 3 ఉన్నాయి మనకు. మనస, వాచ, కర్మణ. మనసుని శూన్యం చేయాలి, వాక్కు ద్వారా మనము సజ్జన సాంగత్యం చేయాలి, పుస్తకాలు చదవాలి. ఈ 3 చేసినప్పుడు మాత్రమే మనకు పూర్తి నమ్మకం అనేది కలుగుతుంది. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. చివరి 1 నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. శ్వాసతో ఏకము, శ్వాసానుసంధానము. 30 seconds, 20 seconds, 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆల్. మనం ఈరోజు శ్లోకాలని మనం చదువుదాం, నేర్చుకుందాం. అలాగే సార్. యద్యదాచరది శ్రేష్ఠ మేడం, శ్లోకాలని మీరు షేర్ చేయండి. యద్యదాచరది శ్రేష్ఠ సత్తదేవేతరో జనః సప్త యద్యదాచరది శ్రేష్ఠ సత్తదేవేతరో జనః దేవేతరో జనః దేవేతరో జనః యద్యదాచరది శ్రేష్ఠ సత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే స యత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే యద్యదాచరది శ్రేష్ఠ సత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోక
లోకస్తదను వర్తతే లోకస్తరను వర్తనే వర్తతే వర్తతే యద్యదాచరతి శ్రేష్ఠ యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే లోకస్తదను వర్తతే యద్యదాచరతి శ్రేష్ఠ యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సత్వదేవోతరో జనః స యత్ప్రమాణం కురుతే సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే లోకస్తదను వర్తతే నమే పార్థస్తి కర్తవ్యం నమే పార్థస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం నానవాప్తపవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి వర్తయేవ చ కర్మణి నమే పార్థస్తి కర్తవ్యం నమే పార్థస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం నానవాప్తపవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి వర్తయేవ చ కర్మణి నమే పార్థస్తి కర్తవ్యం నమే పార్థస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం నానవాప్తనవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి వర్తయేవ చ వర్తయేవ చ కర్మణి వర్తయేవ చ కర్మణి నమే పార్థస్తి కర్తవ్యం నమే పార్థస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి వర్తయేవ చ కర్మణి యది హ్యహం న వర్తేయం యదిష్యవ్యహం న కవర్తేయం యది హ్యహం యదిహ్యయం యది హ్యహం న వర్తేయం యదిహ్యయం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః జాతు కర్మణ్యతంత్రితాః జాతు కర్మణ్యతంత్రితః జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః మనుష్యాపాద సర్వసః యది హ్యహం న వర్తేయం యదిహ్యయం వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః జాతు కర్మణ్యతంత్రియాః మమ వర్త్మానువర్తంతే మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః మనుష్యాపాద సర్వసః యది హ్యహం న వర్తేయం యదిహ్యనం వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః మనుష్యాపాద సర్వసః యది హ్యహం న వర్తేయం యదిహ్యనం వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః జాతు కర్మణ్యతంత్రిః మమ వర్త్మానువర్తంతే
वर्तमान वर्तन्ते मनुष्या पार्थ सर्वशः मनुष्या पार्थ सर्वशः यदि ह्यहं न वर्तेयम् यदि ह्यहं वर्तेयम् जातु कर्मण्यतन्द्रितः साधु कर्मण्यतन्त्रितः मम वर्त्मानुवर्तन्ते मम वर्तमान वर्तन्ते मनुष्या पार्थ सर्वशः मनुष्या पार्थ सर्वशः यदि ह्यहं न वर्तेयम् वर्तेहम् जातु कर्मण्यतन्द्रितः जातु कर्मण्यतन्त्रितः मम वर्त्मानुवर्तन्ते वर्तान् वर्तन्ते मनुष्या पार्थ सर्वशः मनुष्या पार्थ सर्वशः उत्सीदेयुरिमे लोका उत्सीदेयुरिमे लोका उत्सीदेयुर्मे लोका उत्सीदेयुर्मे लोका न कुर्यां कर्म चेदहम् न कुर्यां कर्म चेदहम् न कुर्यां कर्म चेदहम् न कुर्यां कर्म चेदहम् शङ्करस्य च कर्ता स्याम् शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामिमा प्रजा उपहन्यामिमाः उपहन्यामिमा प्रजा उपहन्यामिमाः प्रजा मिमा प्रजा उत्सीदेयुर्मे लोका उत्सेदेयुर्मे लोका न कुर्यां कर्म चेदहम् न कुर्यां कर्म चेदहम् शङ्करस्य च कर्ता स्याम् शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामिमा प्रजा उपहन्यामिमाः प्रजा प्रजाः उत्सीदेयुरिमे लोका उत्सीदेयुर्मे लोका न कुर्यां कर्म चेदहम् न कुर्यां कर्म चेदहम् शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामिमा प्रजा सक्ता कर्मण्य विद्वंसो कर्मण्य विद्वंसो यथा कुर्वन्ति भारत यथा कुर्वन्ति भारत कुर्याद्विद्वांस्तथा सक्तः चीकूर्षुर्लोकसङ्ग्रहम् चीकीर्षुर्लोकसङ्ग्रहम् कीर्षुर्लोकसङ्ग्रहम् सक्ताः कर्मण विद्वंसो सक्ताः कर्मण विद्वंसो सक्ता कर्मण्य विद्वंसो विद्वांसो सक्ता कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत यदा कुर्वन्ति भारत कुर्याद्विद्वांस्तथा सक्तः तदा सक्तः चीकीर्षुर्लोकसङ्ग्रहम् कीर्षुर्लोकसङ्ग्रहम् सक्ता कर्मण्य विद्वांसो तथा कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत यदा कुर्वन्ति भारत कुर्याद्विद्वांस्तथा सक्तः कुर्याद् विद्वांस सदा सक्ता चीकीर्षुर्लोकसङ्ग्रहम् कीर्षुर्लोकसङ्ग्रहम् सक्ता कर्मण्य विद्वांसो सक्ता कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत यदा कुर्वन्ति भारत
కుర్యాద్ విద్వాంస్తథా సక్తః కుర్యాద్ కుర్యాద్ సదా విద్వాంస సక్తః సదా సక్తః ఏకీర్షుర్లోక సంగ్రహం ఈకీర్షుల్లోక సంగ్రహం సక్తా కర్మణ్య విద్వాంసో సక్తా కర్మణ్య కర్మణ్య విద్వాంసో విద్వాంసో యథా కుర్వంతి భారత యథా యదా కుర్వంతి కుర్వంత భారత భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః కుర్యాద్ కుర్యాద్ విద్వాంస సక్తా ఏకీర్షుర్లోక సంగ్రహం శ్రీకృష్ణులోక సంగ్రహం సంగ్రహం ప్రకృతే క్రియమాణాని ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః గుణై కర్మణాని సర్వసనః గుణ గుణై కర్మాణి సర్వశః గుణై కర్మ గుణై సర్వసః అహంకార సర్వశః విమూఢాత్మా అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే కర్తాహమితి మన్యతే ప్రకృతే క్రియమాణాని ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః గుణై కర్మాణి సాహసః అహంకార విమూఢాత్మా అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే కర్తాహమితి మన్యతే కర్తాహమితి మన్యతే కర్తాహమితి మన్యతే ప్రకృతే క్రియమాణాని ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే కర్తాహమితి మన్యతే ప్రకృతే క్రియమాణాని ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే ఓకే అండి, వాళ్ళ వరకు ఇంతవరకు చెప్పుకున్నాం. రేపు మిగిలిన శ్లోకాలు రేపు 7 గంటలకు మళ్ళీ కలుద్దాం. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఇప్పుడు కర్తవ్యం కర్మలు చేయలేని వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది జాబ్స్ 3 నెలలు 4 నెలలు 1 year అట్లా చేసి మానేస్తుంటారు కదా సార్, అది వాళ్ళు ఎందువల్ల అలా జరుగుతుంటుంది అంటారు వాళ్ళ లైఫ్ లో? వాళ్ళు ఆ పనుల మీద ఆసక్తి లేదనుకోండి, వాళ్ళ లోపల వాళ్ళ గుణం ఆ పనికి ఇష్టం లేకపోతే వాళ్ళు మానేస్తారు, చేయలేరు. అంతేగాని కర్మలకి దానికి ఏం సంబంధం లేదంటారా సార్? ఎస్, చెప్పండి.
ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఎనీ క్వశ్చన్స్? సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇది సందేహము అంటే డౌట్, సంహితి అని అన్నారు కదా, అప్పుడు ఒక పదం వాడారు, అంటే ఏంటి సార్ దాని అర్థము? ఏంటది? ఇప్పుడు అర్జునుడికి సందేహం అంటే డౌట్ అవును. తెలుగులో, అప్పుడు సంహితి అనే వర్డ్ ఒకటి వాడారు సార్ మీరు. ఏం వర్డ్? అంటే దాని సంహితి. సంహితియా? సందేహం సార్ అప్పుడు సందేహము అని అన్నారు, సందేహం తోటి ఇంకో వర్డ్ కూడా వాడారు, దాని అర్థం నాకు అదే వర్డ్ ఏంటనేది నాకు ఒకసారి మళ్ళీ గుర్తు చేయగలరా? అది సంహితి అనే అనుకుంటున్నాను సార్. మళ్ళీ సంహితి అనే అనుకున్నా. సంహితి అనే వాడలేదు మేడం. సంవాదం, ఇద్దరి మధ్యలో సంవాదం జరిగింది. సంవాదము అంటే సంభాషణ. వాదం అంటే ఏంటి? వాగ్వివాదం అంటాం కదా, వాదించడం. కానీ ఇక్కడ సంవాదం అంటే నాకు తెలియని విషయాన్ని నేను అడగడానికి సంవాదం. ఓకే ఓకే, తెలుసుకోవడాన్ని సంవాదమా సార్? వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంవాదం, సంభాషణ. అంటే వాదించడాన్ని, వాదన అనేది మనము ఊరికనే తెలియకుండా ఏదో ఒకటి వాదిస్తూ ఉంటాం. మనం రెగ్యులర్ గా వాడతాం ఆ వర్డ్. ఆ వాదన అనేది ఏంటి అంటే వ్యతిరేకంగా ఉపయోగించేది. ఓకే, అలా కాదు ఇలా అని అంటాం కదా. కానీ ఇక్కడ సంవాదము అంటే నేను తెలుసుకోవడం కోసం. మరి ఎలా చేయాలి? ఇప్పుడు యుద్ధం చేయడం అనేది హింస కదా. హింస అయినప్పుడు నేను అది చేయగలను? వాళ్ళని చంపడం పాపం కదా. ఇప్పుడు మామూలుగా మనం వాదన ఎలా చేస్తాం? అది పాపం అయితే ఎలా చేయమంటావా అంటాం. అలా ఎలా చెప్తావు నువ్వు? అది పాపం కదా వాళ్ళని చంపడం అంటాం మనం. కానీ ఇక్కడ సంవాదము అంటే ఇప్పుడు హింస మరి మనం చేయకూడదు కదా. మరి మీరేం చేయమని చెప్తున్నారు, నాకు అది అర్థం కావట్లేదు, కొంచెం దాన్ని వివరించమని అడగడం. ఓకే ఓకే, అర్థమైంది సార్ ఇప్పుడు. అది సరే, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, వెల్కమ్. ఓకే అండి. సో ఈరోజు సెషన్ ముగిద్దాం. రేపు మళ్ళీ 7 గంటలు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.